ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 9 రోజులు కంప్లీట్ అయింది. నిన్న శుక్రవారం ఎంత హై డ్రామా జరిగిందో మీరంతా చూసే ఉంటారు ఈ టీవీలో. అంటే నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ చేయడము సడన్గా పొద్దున, తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లడము. అంటే ఎందుకు అరెస్ట్ చేశారు అంటే మన ప్రీమియర్ షోలో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిందనేసి ఆ కేసు మీద బుక్ చేశారు. A11గా ఉన్నా కానీ అతన్ని ఇంటికి వచ్చి మరి బట్టలు కూడా మార్చుకోనియకుండా బెడ్రూమ్ వరకు పోలీసులు వెళ్ళి తీసుకెళ్లడం అనేది టూ మచ్ అనిపించింది నాకు. ఆ తర్వాత చిక్కడపల్లి పిఎస్, ఆ తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి పరీక్షలు జరిపించి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టి అక్కడ వాళ్ళు 14 రోజులు రిమాండ్ విధిస్తే నాంపల్లి కోర్టు, వీళ్ళు అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకు తరలిస్తే వీళ్ళు హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకొని రాత్రి మళ్ళా చెంచల్గూడ జైలు నుంచి బయటికి వస్తాడని వెయిట్ చేస్తుంటే రాత్రంతా అక్కడే పెట్టి పొద్దున 7 గంటలకు వదిలేరు అతన్ని. అంటే ఇంత దారుణం అంటే అసలు ఇది కావాలని చేసినట్టు అనిపించింది నాకైతే. నాకు అనిపించింది మెయిన్ మొన్న ఒక ఫంక్షన్లో సక్సెస్ మీట్లో మన అల్లు అర్జును తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. తడబడి కొద్దిసేపు ఉన్నాక చెప్పాడు అనమాట. అది కారణమని నేను అనుకుంటున్నా మెయిన్గా. లేదా ఏమంటారు దాన్ని, కేటీఆర్ ఒక ఇంటర్వ్యూలో ఎగతాళి చేశాడు రేవంత్ రెడ్డిని, నీ పేరు కూడా తెలియదు సినిమా వాళ్ళకి అన్నట్టు. సో దానివల్ల జరిగిందా అనిపించింది నాకు. లేదా ఈ వంక పెట్టుకొని మరి మెగా ఫ్యాన్స్ మన పవన్ కళ్యాణ్ మన ఏపీ నుంచి ఏమన్నా, అంటే రేవంత్ రెడ్డి ఒకప్పుడు టీడీపీ కాబట్టి వాళ్ళతో చెప్పించి ఇలా అతన్ని తగ్గించాలని చూసారా, అది కూడా ఒక కోణం అనిపించింది నాకు. రెండు అనిపించాయి. ఎందుకంటే ఎప్పుడైనా అరెస్టులు జరిగితే అక్రమ అరెస్టులు వాళ్ళు లోకల్గా ఉండరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు జగన్ ఫారెన్ టూర్లో ఉన్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడు. అందరూ శుక్రవారమే అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే శని ఆదివారాల్లో కోర్టు బంద్, బెయిల్ రాదు. అట్లీస్ట్ మండే వరకన్నా ఆపొచ్చు అనేసి, జైల్లో పెట్టాలి అనేసి. కానీ మొత్తానికి అయితే ఒక రాత్రి అయితే పెట్టగలిగారు. సో మరి చూడాలి మరి మన మన అల్లు అర్జున్ ఇప్పుడు సేమ్ నాకు పుష్ప 2లో చూపించినట్టే అనిపించింది. అంటే పుష్ప 2లో ఒక ఫోటో ఇవ్వనందుకు సీఎంని మార్చేస్తాడు కదా, అలా ఏమన్నా పర్సనల్గా తీసుకొని అల్లు అర్జున్ ఇంకా వచ్చే 4 ఏళ్లలో సీఎంని మార్చాడు అంటే రేవంత్ రెడ్డిని, అసలు ఇంక నిజంగా పుష్ప 2 రియల్గా జరిగినట్టు అనిపిస్తుంది. అది కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే తప్పప్పుల తర్వాత కానీ ఇది కావాలని చేసినట్టే ఉంది. నాకైతే చాలా బాధ వేసింది నాకు నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ఏం కాదు, కానీ అక్రమ అరెస్టులు ఎప్పుడు కూడా, అంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినా, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసినా ఇవన్నీ కామన్ జనాలు హర్షించరు. సో వైఎస్ జగన్ అదే పొరపాటు చేసి ఓడిపోయాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అసలు మన హైడ్రాతో నాగార్జున ఇల్లు కూల్చడం కానీ, అది ఫంక్షన్ హాల్ కూల్చడం కానీ, ఇప్పుడు ఇది అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కానీ, ఈ 2 విషయాల్లో మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. బట్ అడిగినాక నేను ఢిల్లీలో ఒక ఈవెంట్లో అడిగితే అతను ఏమన్నా యుద్ధం చేశాడా, సైన్యం కోసం పనిచేశాడా, జస్ట్ సినిమా హీరో, డబ్బులు పెట్టాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అందరూ ఒకటే సమానమే అన్నట్టు మాట్లాడాడు. మరి రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఏమన్నా యుద్ధాలు చేశారా, లేకపోతే బార్డర్లో పనిచేశారా? వాళ్ళు ఎలక్షన్స్లో అక్రమంగా, అంటే డబ్బులు పంచి గెలిచి అధికారం చేస్తున్నారే కదా, మరి వాళ్ళకో న్యాయం, మరి సెలబ్రిటీస్ అంటే మన హీరోలకో న్యాయం. నాకు అస్సలు నచ్చలేదు. అల్లు అర్జునే కాదు, ఆ విషయంలో ఎవరు ఉన్నా కానీ సెలబ్రిటీస్ మన హీరోల్ని, అంటే నువ్వు ఏదైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉండి ఒక మర్డరు, మానభంగమో, లేకపోతే ఏదైనా పెద్ద క్రైమో జరిగితే అందరూ కరెక్ట్ హర్షిస్తారు. కానీ ఇలా ఇండైరెక్ట్గా అసలు ఎవరు చేయని తప్పుకి ఇలా అరెస్ట్ చేయడం అనేది మాత్రం టూ మచ్. అది దారుణంగా జరిగింది ఇది. సరే, ఇక ఈవెంట్ పక్కన పెట్టేస్తే, అది అల్లు అర్జున్ జరిగిన అవమానాన్ని పక్కన పెట్టేస్తే ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఎలా పగ తీర్చుకుంటాడు అల్లు అర్జున్. అసలు వదిలిపెట్టాడు అల్లు అర్జున్ నాకు తెలిసి. ఇక కలెక్షన్స్ గురించి మాట్లాడితే, అంటే మనకు తెలుసు మొదటి వారంలో 1000 కోట్లు వచ్చాయి. ఇంతవరకు కనీవిని ఎరగని కలెక్షన్ల జాతర. అన్ని సినిమాల రికార్డ్స్ తుడిచిపెట్టింది. Day 1, Day 2 ఇలా అన్ని రాష్ట్రాలు, ఇక ఓవర్సీస్, ఇండియా, పాన్ ఇండియా, పాన్ వరల్డ్. ఇక ఇంతవరకు భారతీయ సినిమా కలెక్షన్స్ చేసింది పుష్ప 2. ఇక సోమ, మంగళ, బుధు వర్కింగ్ డేలు అయిపోయినా గురు, శుక్ర, నిన్న శుక్రవారం మళ్ళీ వీకెండ్ స్టార్ట్ అయింది. సో ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజులు ఇంకా రచ్చ ఉంటుంది. ఇక నిన్న శుక్రవారం వరకు వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే టోటల్గా ఇప్పటికి 1110 కోట్ల గ్రాస్ వచ్చింది మొత్తానికి సినిమాకి. ఏరియా వైస్ చూసుకుంటే తెలంగాణలో 154 కోట్లు, 155 కోట్లు ఒక తెలంగాణలోనే వచ్చాయి. ఇక రాయలసీమ నుంచి 52 కోట్లు వస్తే రాయలసీమ నుంచి
ఉత్తరాంధ్ర నుంచి 37 కోట్లు వచ్చాయి, ఈస్ట్ గోదావరి నుంచి 20 కోట్లు, వెస్ట్ నుంచి 16 కోట్లు, గుంటూరు నుంచి 25 కోట్లు, కృష్ణా నుంచి 21 కోట్లు, నెల్లూరు నుంచి 12 కోట్లు. అలా తెలుగు రాష్ట్రాల్లోనే 252 కోట్లు వచ్చాయి 9 రోజుల్లో గ్రాసు. ఇక కర్ణాటక నుంచి 80 కోట్లు వస్తే, తమిళనాడు నుంచి 52 కోట్లు, కేరళ నుంచి 14 కోట్లు, హిందీ నుంచి ఇంకా ఎక్సలెంట్. హిందీ నార్త్ ఇండియాలో మాత్రం పుష్ప మ్యాని ఒక రేంజ్లో ఉంది. 432 కోట్లు. అంటే ఇక ఇంతకుముందు ఉన్న కేజీఎఫ్ కలెక్షన్స్ క్రాస్ అయిపోయినాయి, ఇక అన్నీ అయిపోయినాయి. మిగిలింది ఒక బాహుబలి 2 టాప్లో ఉంది హిందీ కలెక్షన్స్లో, 511 కోట్లు. సో ఈ 2 రోజుల్లో బాహుబలి 2 కూడా క్రాస్ అయిపోతుంది. నంబర్ 1 హిందీలో వచ్చిన కలెక్షన్స్లో టాప్ 1గా కూర్చుంటుంది. ఇక ఓవర్సీస్లో మేజర్గా నార్త్ అమెరికాలో చూసుకుంటే 182 కోట్లు ఒక ఓవర్సీస్లోనే. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో 1110 కోట్లు గ్రాసు. అంటే 1000 కోట్ల సినిమాలు ఇప్పటి వరకు 7 ఉన్నాయి. ఇప్పుడు 8వ సినిమా మన పుష్ప అయితే ఈ 1110 కోట్లతో మొన్న వచ్చిన కల్కి కలెక్షన్స్ని బీట్ చేసింది. పఠాన్ సినిమాని క్రాస్ చేసింది. ఇక జవాన్ మిగిలింది. జవాన్ తర్వాత మనకు కేజీఎఫ్ 2 అండ్ RRR, ఇవన్నీ 1300 లోపే. సో ఈ 2 రోజుల్లో అన్ని రికార్డ్స్ పోతాయి. కేజీఎఫ్ 2 పోతుంది, RRR పోతుంది, షారుఖ్ ఖాన్ జవాన్ పోతుంది. 3 ఆల్రెడీ కల్కి అండ్ పఠాన్ క్రాస్ అయిపోయింది. సో మిగిలేది ఇక 2 సినిమాలు, ఒకటి బాహుబలి 2, ఇంకొకటి మన దంగల్. బాహుబలి 2 1800 కోట్లు, దంగల్ 2000 కోట్లు. సో 1300 కోట్లు అయితే దాటిపోతుంది. టాప్ 3లో ఉంటుంది ఇండియన్ సినిమాలో, టాప్ 3 కలెక్షన్స్ వైజ్. టాప్ 2కి వెళ్తుందా, టాప్ 1 కూడా కొడుతుందా లేదా అనేది చూడాలి నెక్స్ట్ వీక్. ప్రస్తుతానికైతే అది స్టేటస్. ఇక ఈ 1110 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ చూడాలి. మెయిన్ అదే సినిమా హిట్ ఆఫ్ అట్టా, ఎందుకంటే హయ్యెస్ట్గా అమ్మారు సినిమాని. తెలంగాణకు చూసుకుంటే 100 కోట్లకు అమ్మారు. సో 78 కోట్లు వెనక్కి వచ్చేసాయి. ఇంకా 22 కోట్లు రావాలి తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకి, 3 కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సో 22 కోట్లు అంటే మరో 44 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో తెలంగాణ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 30 కోట్లకు కొంటే 26 కోట్లు వచ్చాయి. ఇంకా 4 కోట్లు రావాలి, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. రాయలసీమ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఈ ఆదివారం లోపల. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 23 కోట్ల కొంటే 19 కోట్లు వచ్చేసాయి. అంటే ఇంకా 4 కోట్లు రావాలి షేర్, అంటే 8 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో అయిపోతుంది బ్రేక్ ఈవెన్. ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 14.5 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 10 కోట్లు వచ్చింది. ఇంకా 4.5 కోట్ల షేర్ రావాలంటే 9 కోట్ల గ్రాస్ రావాలి. అది కూడా అయిపోతుంది ఈ వీకెండ్లో. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు వచ్చేసి 11 కోట్ల కొంటే 8 కోట్లు వచ్చింది. ఇంకా 3 కోట్లు రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని వచ్చేసి 15 కోట్ల కొంటే 13 కోట్లు వచ్చేసింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి అవి కూడా. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 12.5 కోట్లకు కొంటే ఇక్కడ 10.5 కోట్ల షేర్ వచ్చింది. మరో 2 కోట్ల షేర్ రావాలంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో కృష్ణాలో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు కొంటే 6 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. నెల్లూరు అంటే నెల్లూరు ఒంగోలు కలిపి ఈ వీకెండ్లో అయిపోతుంది. అలా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్లకు కొంటే 170 కోట్లు వచ్చేసాయి ఆల్రెడీ. అంటే మరో 47 కోట్లు 43 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 43 కోట్లు అంటే 86 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో మోస్ట్లీ వచ్చేస్తుంది, బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 32 కోట్ల కొంటే 40 కోట్ల షేర్ వచ్చింది. అంటే 8 కోట్ల లాభాలతో సూపర్ హిట్ కర్ణాటక వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్ల కొంటే 26 కోట్లు వచ్చింది. ఇంకా 26 కోట్లు రావాలి, 50% వచ్చింది. అంటే మరో 52 కోట్లు రావాలి. కొద్దిగా కష్టమే తమిళనాడులో బ్రేక్ ఈవెన్ అవ్వడము. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 7 కోట్లు వచ్చింది. ఇంకా 13 కోట్ల షేర్ రావాలంటే 26 కోట్లు గ్రాస్ రావాలి. ఇక్కడ కూడా కష్టమే, మరో 3 కోట్ల షేర్ రావచ్చు, అంటే 10 కోట్లు నష్టమే కేరళ వరకు. కేరళలో యాక్చువల్గా బాగా హిట్ అవ్వాల్సింది. కేరళలో మంచి ఫ్యాన్స్ ఉన్నారు అల్లు అర్జున్కి. మల్లు అర్జున్ అంటారు, మరి కేరళలో ఎందుకో ఈసారి కలెక్షన్స్ రాలేదు మన పుష్ప 2కి. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు అనిల్ తడాని నార్త్ ఇండియాకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. 200 కోట్ల కొన్నాడు అతను. 216 కోట్లు వచ్చాయి డిస్ట్రిబ్యూటర్ షేరే. అంటే 16 కోట్ల లాభాలతో సూపర్ హిట్ హిందీలో. ఇక ఈ వీకెండ్లో ఇంకా లాభాలు పెంచుకుంటూనే వెళ్తుంది. సో హిందీలో మాత్రం సూపర్ డూపర్ హిట్ సినిమా ప్రస్తుతానికి. హిందీ కర్ణాటకలో ఆల్రెడీ హిట్ అయిపోయింది, లాభాలు తీసుకుంటుంది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాలో చూసుకుంటే 100 కోట్లకు కొంటే
91 కోట్లు వచ్చేసాయి అక్కడ డిస్ట్రిబ్యూటర్లకి. మరో 9 కోట్లు షేర్ రావాలి అంటే ఈ వీకెండ్లో 9 కోట్లు వచ్చేస్తాయి, అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో మోస్ట్లీ వచ్చేస్తుంది. ఓవర్సీస్ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. సో మనకు ఆల్రెడీ కర్ణాటక అండ్ హిందీలో లాభాలు తీసుకుంటుంది. ఓవర్సీస్ లాభాలు స్టార్ట్ అవుతాయి ఈ వీకెండ్ తర్వాత. తెలంగాణ లాభాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఒక ఆంధ్రాలో కొద్దిగా టైం పట్టవచ్చు. రాయలసీమలో కూడా లాభాలు స్టార్ట్ అవుతాయి. ఒక తమిళనాడు, కేరళలో నష్టాలు మిగిల్చవచ్చు. కానీ బట్ ఓవరాల్గా చూసుకుంటే ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్లకు కొన్నారు, అన్ని ఏరియాలకు కలిపి 617 కోట్లకు గాను 9 రోజుల్లో 551 కోట్లు వచ్చేసాయి వెనక్కి. ఓవరాల్గా చూసుకుంటే మరో 66 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అయిపోతుంది బాక్సాఫీస్ దగ్గర. కమర్షియల్గా 66 కోట్లు రావాలి అంటే మరో 130 కోట్లు గ్రాస్ రావాలి. ఈ శని ఆదివారాలతో వచ్చే కలెక్షన్స్తో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది ఈజీగా. సో సోమవారం నుంచి వచ్చేవన్నీ ఇక ఓవరాల్గా చూసుకుంటే లాభాలే. ఇక సినిమా ఖచ్చితంగా 1300 కోట్లు, 1500 కోట్ల వరకు కన్ఫర్మ్డ్, 1500 కోట్ల వరకు. ఇక 1800 కోట్లు, 2000 కోట్లు అనేది మరి చూడాలి మరి ఎలా ఉంటుందని వచ్చే 2 వారాల్లో. అది మొత్తానికి మన అల్లు అర్జున్ పుష్ప 2 పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయిన మొదటి 9 రోజుల్లో 1110 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 551 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. అందులో 551 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 9 రోజుల్లోనే. మరో 66 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 66 కోట్లు షేర్ రావాలి అంటే మరో 132 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఈ సినిమాకు అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ ఇంతవరకు ఏ హీరో తీసుకున్న రెమ్యునరేషన్ 300 కోట్లు ఒక అల్లు అర్జునే తీసుకున్నాడు. దిష్టి తగిలింది, నిన్న అరెస్ట్ అయ్యాడు. తన తప్పేమీ లేని కేసులో బెయిల్ వచ్చింది. నెల వరకు, జనవరి 21 వరకు బెయిల్ మీద ఉంటాడు ఇప్పుడు. మరి చూడాలి ఇప్పుడు పుష్ప 2 సినిమాలో జరిగినట్టే ఏమన్నా అంతకంటే ఎక్కువగా జరుగుతుంది ఆయన పర్సనల్ లైఫ్లో. మరి చూడాలి. ఓకే, బాయ్.